మీ టీవీ న్యూస్ కి స్వాగతం. ఎలాంటి హక్కు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మాజీ కౌన్సిలర్ ఠాకూర్ సూరజ్ సింగ్ తాండూరు సబ్ కలెక్టర్ తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. తాండూరులోని సర్వే నెంబర్ 4, 6, 7, 142, 143 మరియు 129 మొత్తం 39 ఎకరాలు ఎలాంటి హక్కు లేకుండా తన పేరిట మార్చుకుని స్టాంప్ డ్యూటీ చలాన్ కట్టకుండా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టినందుకు జరిమానా విధించుటకై తాండూరు సర్వే నెంబర్ 130 ప్రభుత్వ భూమిని 129 సర్వే నెంబర్ వేసి విక్రయించినందుకు అక్రమ లేఅవుట్ చేసినందుకు విక్రయదారులపై కొనుగోలుదారులపై క్రిమినల్ చర్యలను చేపట్టాలని కోరారు. 142, 143 సర్వే నెంబర్కు కూడా అమెరికా నివాసి అయినటువంటి ఖుషిదలి పెట్టగలరు. అట్టి భూమిని కూడా దాని పక్కకు గల సైతూర్ సర్వే నంబర్ 1 భూమిని ప్రభుత్వ భూమి అది, ఆ భూమిని కూడా వీళ్ళు కలుపుకొని ప్లాట్లు చేసి విక్రయించడం జరిగింది. ఇంకోటి, ఈ వీళ్ళు ముఖ్తార్ అలీ కానీ ముఖ్తార్ అలీ కొడుకులు అసరార్ అలీ, నిసార్ అలీ గారు ఖుషిదలి అమ్మకుంటే కూడా అమ్మినట్లు రెవెన్యూ అధికారులను లోపరుచుకొని 273 మందికి విక్రయించడం జరిగింది. అప్పుడు ఖుషిదలి గారికి తెలిసిన తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఆయన ఈ ముఖ్తార్ అలీ పేరిట, రెండవది అస్రార్ అలీ, నిసార్ అలీ మీద ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. కోర్టు కేసు నంబర్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. LBC 320210. వీరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదైంది. వీళ్ళు పెద్ద ల్యాండ్ గ్రాబర్స్. ఈరోజు ఏదైతే ఈ నిసార్ అలీ కానీ అసరార్ అలీ కానీ ఏదైతే వాళ్ళు ఇల్లు ఉందో అక్కడ ఏదైతే 129కు ఆనుకొని ఏదైతే ఇల్లు ఉందో అది కూడా 51 సర్వే నెంబర్లు వస్తుంది. అట్టి భూమిని కూడా 129 అని ఇతరులకు విక్రయించడం జరిగింది. దానిపై కూడా విచారణ జరిపి ఈ ల్యాండ్ గ్రాబర్లపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి అని నేను సబ్ కలెక్టర్ గారు కోరడం జరిగింది. వీళ్ళపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నేను కోరుతున్నాను. 130 సర్వే నెంబర్ భూమిని, సర్వే నెంబర్ 1 భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనపరుచుకోవాలి అని నేను తెలియపరుస్తున్నాను. సబ్ కలెక్టర్కు ఎంఆర్ఓ గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు స్వయంగా సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారితో కలిసి తాండూరు లోపల ఏదైతే 129 సర్వే నంబర్ పట్టా ల్యాండ్తో పాటు కలుపుకొని ప్రభుత్వ భూమి 130 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి 36 గంటలుగా భూమిని ల్యాండ్ గ్రాబర్స్ అస్రార్ అలీ, నిసార్ అలీ విక్రయించడం జరిగింది. దానిపై కంప్లైంట్ ఇచ్చినాము. రెండవది దానిపై సర్వే కూడా అయింది. అది ప్రభుత్వ భూమి అని తేలింది. ఈ అస్రార్ అలీ, నిసార్ అలీకి ఆ భూమిలో ఎలాంటి హక్కు లేదు. 2000 సంవత్సరంలో ఇల్లీగల్గా ఖుషీద్ అలీ పేరిట నుండి ముఖ్తార్ అలీ పేరిట 18 ఎకరాలు చేసుకున్నారు. ఖుషీద్ అలీ వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేదు, వీళ్ళకి జీపీ చేయలేదు, వీళ్ళకు కోర్టు ద్వారా ఉత్తర్వులు రాలేవు, వీళ్ళకు దత్తత తీసుకోలేదు. ఏ విధంగా కూడా వీళ్ళకి ఎలాంటి హక్కు లేదు. ఇల్లీగల్గా తహసీల్దార్లను లోపరుచుకొని ప్రలోభ పెట్టి తన పేరు మీద అక్రమంగా అప్పుడు 18.5 ఎకరాలు మోసపూరితంగా చేసుకోవడం జరిగింది. ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయనకి ఎలాంటిది నోటీస్ అందలేదు, ఆయనకు తెలియదు కూడా. ఆ తర్వాత మళ్ళీ 2018లో మళ్ళీ 18 ఎకరాలు ఈ ప్రొసీడింగ్ నెంబర్తో కూడా అక్రమ పద్ధతుల ద్వారా వీళ్ళు తహసీల్దార్కు ప్రలోభ పెట్టి లోబరుచుకొని ఇల్లీగల్గా వాళ్ళ పేరు బిడ్డ మార్చుకోవడం జరిగింది.
మార్చుకున్నా పర్వాలేదు. మార్చుకున్న తర్వాత తహసీల్దార్ పని ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ చట్టం ప్రకారము, నియమ నిబంధనల ప్రకారము అట్టి భూమిని గవర్నమెంట్కు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసినా, బదిలీ చేయక ముందు ట్రెజరీలో దానికి కావాల్సిన చాలాన్ కట్టాలి, రిజిస్ట్రేషన్ కట్టాలి. అవన్నీ ఎలాంటి గవర్నమెంట్కు రుసుము చెల్లించకుండా, ట్రెజరీలో చాలాన్ చేయించుకోకుండా, అక్రమంగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా వీళ్ళు తన పేరు నిసారాలు బిల్లు చేసుకోవడం జరిగింది. 39 ఎకరాలకు ఆ విధంగా చేశారు. 39 ఎకరాల భూమిని ఎవ్వరు కూడా, ప్రతి ఒక్కరికి ఈ భూమిని ఎలాంటి అక్రమ లేఅవుట్ లేకుండా 39 ఎకరాల భూమిని విక్రయించడం జరిగింది. దాంట్లో లేఅవుట్ చేసినప్పుడు దానికి మున్సిపాలిటీకి ల్యాండ్ మార్గేజ్ చేయాలి. రెండవది పార్క్ కోసం స్థలం ఇవ్వాలి, ఆట స్థలం కోసం ఇవ్వాలి. ప్రతి ప్లాట్కు మార్గం ఉండేటట్ల రోడ్లు తీయాలి. అలాంటి ఏమి చేయకుండా 39 ఎకరాల ల్యాండ్ను అక్రమంగా విక్రయించడం జరిగింది. దానికి క్రమబద్ధీకరించాలంటే వీరి ద్వారా 25% పెనాల్టీ వేసి వీళ్లకు జైలు శిక్ష కూడా, క్రిమినల్ చర్యలు కూడా చేయాలని 2019లో పురపాలక సంఘం చట్టం ప్రకారం అది ఉంది. కాబట్టి దీని మీద కూడా విచారణ చేసి వారిపై చట్టరీత్యా చర్య తీసుకునాలి. ఎవరైతే ఇట్టి ల్యాండ్ కొనుగోలు చేసినారో 129 సర్వే నంబర్ 1 ఎకరం 26 గుంటలు, గవర్నమెంట్ భూమి 130 సర్వే నంబర్ 36 గుంటలు, దాంట్లో ఇది కలుపుకొని వాళ్ళు ఈ విధంగా విక్రయించడం జరిగింది. కొనుగోలుదారులపై, విక్రయదారులపై క్రిమినల్ చర్యలు, సివిల్ చర్యలు చేపట్టాలని నేను ఈరోజు సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. రెండవది, దీనికి అక్రమంగా 129 సర్వే నంబర్కు చట్టబద్ధత కలవాలి. లేఅవుట్ జరగాలంటే లేఅవుట్ ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకునాలి. దరఖాస్తు పెట్టుకున్న తర్వాత లేఅవుట్ జరగాలంటే లేఅవుట్కు కావాల్సిన వెడల్పు, దానికి కావాల్సిన రోడ్లు కానీ, ఆట స్థలంకు కానీ, పార్క్ ప్లేస్కి కానీ ఇవ్వాలి. చట్టబద్ధంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడే ప్లాట్ నంబర్లు కేటాయించాలి. వీళ్ళు ఇష్టానుసారంగా అక్రమ లేఅవుట్ చేసి దాంట్లో ప్రభుత్వ భూమిని కూడా కలుపుకొని 129లో వీళ్ళు అక్రమ లేఅవుట్ చేసి విక్రయించడం జరిగింది. దాన్ని కూడా ఈ అక్రమ లేఅవుట్లో ఎలాంటి పర్మిషన్లు కానీ, ఏదైతే రోడ్ వేసినో దాన్ని తొలగించాలని నేను ఈరోజు నా ఫిర్యాదు పత్రంలో కోరడం జరిగింది. రెండవది, ఇప్పుడు వీళ్ళు ఏదైతే దుకాణాలు, అక్కడ 10 దుకాణాలు ఉండేవి. 10 దుకాణాలు అది ఖుషిదలి పేరిట ఉంది. అట్టి ఖుషిదలి పేరిట ఉన్నటువంటి 10 దుకాణాలు పొడుగా ఉండేవి. ఆ 10 దుకాణాలను డిస్మెంటల్ చేసి దానికి ప్లాట్ల రూపంలో మార్చి ఈ 129తో పాటు 130 గవర్నమెంట్ ల్యాండ్ కూడా విక్రయించడం జరిగింది. అది డిస్మెంటల్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే స్టాంప్ డ్యూటీ చాలా ఎక్కువ కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు ఆ విధంగా చేయండి. వీరిపై చట్టరీత్యా చర్య తీసుకునాలి. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టినందుకు వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఈరోజు నేను సబ్ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, కలెక్టర్ నా ఫిర్యాదు పత్రం ద్వారా నేను కోరినారని తెలియపరుస్తున్నాను.